మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు కుడికాలు పెట్టి ప్రవేశించాలి అని, మస్జిద్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టి ప్రవేశించాలి అని, ఇలాంటి అనేక విషయాలు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. ఖురాన్లోనే కాదు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి మస్జిద్లోకి వెళ్ళాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ కూడా పఠించాలి మనం. అదేవిధంగా కల్మా కూడా పఠించాలి. కల్మా అంటే అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సృష్టికర్త అనేవాడు అల్లా, ఆయన ఒకే ఒక్కడు, ఆయన అర్ష పీఠం మీద ఉన్నాడని ఖురాన్లో చెప్పబడింది. మరి అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని దీని యొక్క అర్థం. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు, భగవంతుడు. ఆయన సృష్టించినవి ఏవి కూడా దేవుళ్ళు కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన సృష్టించినవి ఏవి కూడా మరి దైవత్వంతో సంబంధం లేదని చెప్పడం జరిగింది. అందుకే సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలని ఇస్లాం బోధిస్తూ ఉంది. మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఈ యొక్క మొహమ్మద్ ప్రవక్త కూడా ఒక మానవుడు. అల్లా ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క దాసుడే. అల్లా ఆయన ద్వారా మనకి గ్రంథాన్ని బోధించాడు అని మనం సాక్ష్యమిస్తూ ఉన్నాం. అందుకే అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. ఇకపోతే దరూద్ కూడా పఠించాలి మనం. అల్లాని పొగుడుతూ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అక్బర్ అని అల్లాని పొగుడుతూ మరి దరూద్ కూడా పఠించాలి. ఈ యొక్క మస్జిద్లోకి ప్రవేశించాక దరూద్ అంటే ఏమిటి? దరూద్ అంటే దీవెనలు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనం కొంతమందికి మనం దీవిస్తాం. ఇలా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా జీవించు అని చెప్పి మనం దీవిస్తాం. దరూద్ కూడా అటువంటి దానికి సంబంధించింది అనమాట. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం మనం అల్లాని ప్రార్థిస్తున్నాం. ఏమని ఒక్కసారి గమనించండి. నేను ఈ యొక్క అల్లాహుమ్మ సల్లి అనేటటువంటి ఏదైతే ఈ యొక్క దరూద్ ఉందో నేను దీనిని తెలుగులో చదివి వినిపిస్తాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసిలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇలా అన్నమాట. సో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను మరణించిన తర్వాత